ఒకటి గమనించారా? రేవంత్ రెడ్డిలో ఎక్కడా లేని ఫ్రస్ట్రేషన్, భయం, వణుకు కనిపిస్తుంది. అంతా బట్టి పేల్చిన బాంబ్ ఎఫెక్ట్. ప్రెస్ మీట్ పెట్టి మరీ బట్టి విక్రమార్క బాంబు పేల్చడంతో రేవంత్ ఆగమాగమైపోతున్నాడు. తన మీద ఎవరు కథనాలు రాయించారో బండారం బయట పెడతానన్న బట్టి వార్నింగ్తో రేవంత్కు కింద మీద వణుకు షురువైంది. అందుకే తీవ్రమైన ఫ్రస్ట్రేషన్తో అల్లిబిల్లి అవుతున్నాడు. గుండె వేగం పెరుగుతుండడంతో రేవంత్ నాలిక అదుపు తప్పింది. అసలు ఏ పార్టీలో ఉన్నానో, ఏ కూటమిలో ఉన్నానో అన్న సోయి కూడా లేకుండా అడ్డగోలు మాటలని మాట్లాడుతున్నాడు. ఇండియా కూటమిలో ఉంటూ ఎన్డీఏ పక్షాలను మోస్తున్నాడు రేవంత్. ఖమ్మం సభలో టీడీపీ జెండాలు కనబడగానే రేవంత్కు పూనకాలు మొదలయ్యాయి. పచ్చరక్తం కదా మరి, చంద్రబాబు, ఎన్టీఆర్ అంటూ సభలో పరాయి పాట పాడాడు రేవంత్. తెలంగాణ గడ్డ మీద నిలబడి తన గురువు చంద్రబాబుకు భుజకీర్తులు తగిలించాడు. ఎన్టీఆర్ ఆత్మగౌరవం కోసం బీఆర్ఎస్ను గద్దె దింపాలంటూ రేవంత్ అర్థం లేని వ్యాఖ్యలు చేశాడు. అసలు ఇప్పుడు గద్దె మీద ఉన్నదెవరో కూడా సోయలేదు ఈ ముఖ్యమంత్రికి. అంతటితో ఊరుకోలేదు. గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా దిమ్మెలు కోల్చాలంటూ రెచ్చగొట్టే కామెంట్స్ చేశాడు రేవంత్. పుట్టిన మట్టికే ద్రోహం తలపెట్టేలా వ్యవహరిస్తున్న రేవంత్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్న తెలంగాణ ప్రజలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా.